కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే ఓడిపోయినా ఇన్ఛార్జ్ కోసం పోరు మొదలైంది. ఒకరిపై ఒకరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. పార్టీ ఆఫీస్కు తాళం కూడా వేశారు. పదవుల కోసం నాయకుల కొట్లాటతో క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆలూరులో తన్నుకుంటున్న తెలుగు తమ్ముళ్ళెవరో చూద్దాం. కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఆలూరులో మాత్రం ఓడిపోయింది. దీంతో నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం పార్టీ కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఇన్ఛార్జిని నేనంటే నేనే అనుకుంటూ పార్టీ క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తున్నారు. గతంలో ఇక్కడ కోట్ల సుజాతమ్మ ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి టీడీపీలో అంతర్గతంగా వార్ సాగుతూనే ఉంది. సుజాతమ్మ వీరభద్ర గౌడ్ మధ్య తీవ్ర విభేదాలుండేవి. కోట్ల సుజాతమ్మను వీరభద్ర గౌడ్తో పాటుగా మీనాక్షి నాయుడు వర్గం కూడా వ్యతిరేకించింది. దీంతో ఎన్నికల్లో సుజాతమ్మను కాదని వీరభద్ర గౌడ్కి టీడీపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అందరూ కలిసి పనిచేసి వీరభద్ర గౌడ్ను గెలిపిస్తారని అనుకున్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. టికెట్ రాకపోవడంతో ఎన్నికల ముందు నుంచే కోట్ల సుజాతమ్మ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఓడిపోయాక కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఎమ్మెల్యే గెలవని చోట ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడే పార్టీకి సర్వాధికారిగా ఫీల్ అవుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేశాను గనుక తననే ఇన్ఛార్జిగా కొనసాగిస్తారని వీరభద్ర గౌడ్ చెప్తున్నారు. అయితే ఇన్నాళ్ళు పార్టీకి ఊడిగం చేసి ఇప్పుడు వీరభద్ర గౌడ్ పెత్తనం కింద తాము పనిచేయాలా అని మీనాక్షి నాయుడు వర్గం కత్తులు నూరుతుంది. ఎలాగైనా వీరభద్ర గౌడ్కు ఇన్ఛార్జ్ పదవి దక్కకుండా చేసి తాము పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశంతో మీనాక్షి నాయుడు పావులు కదుపుతున్నారు. తన లక్ష్యం సాధించుకునే ఉద్దేశంతో పార్టీ మండల కన్వీనర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలను పోగేసి వీరభద్ర గౌడ్ తమకు వద్దని అతన్ని మార్చాల్సిందేనని చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఒత్తిడి తెచ్చారు. కొద్ది రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పడంతో మీనాక్షి నాయుడు వర్గం అసహనం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల్లో తమను వాడుకొని ఇప్పుడు పట్టించుకోవడం లేదని పార్టీ నాయకత్వం మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము బీసీ నాయకుడిని కావడం వల్లే కక్ష గట్టి హేళన చేస్తున్నారని వీరభద్ర గౌడ్ మండిపడుతున్నారు. పార్టీ కోసం తాను పనిచేయలేదా? ఎన్నికల్లో సహకరించకుండా ఓడించారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. తనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినంత మాత్రాన ఏమీ కాదని వీరభద్ర గౌడ్ ధీమాగా ఉన్నారు.